హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నియో బ్యాంక్ ఫర్ మైనర్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చూసుకున్నట్లయితే ఏయూ వాళ్ళ 0101 అకౌంట్ అయితే ఓపెన్ చేయబోతున్నాం. ఇది చూసుకున్నట్లయితే కంప్లీట్లీ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరైతే ఫస్ట్గా ఏం లేదనమాట, మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత మీకు పాన్ కార్డ్ అయితే అడుగుతుంది. మీ దగ్గర పాన్ కార్డ్ లేదంటే మీరు ఐ డోంట్ హ్యావ్ అని కొడితే మీకైతే పాన్ కార్డ్ పోర్టల్లోకి తీసుకెళ్తుంది పాన్ కార్డ్ క్రియేట్ చేసుకోవడానికి. కాబట్టి మీ దగ్గర పాన్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి. పాన్ కార్డు ఉంటే మీరైతే అక్కడ నెంబర్ ఇచ్చేసేయండి. పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చి కంటిన్యూ కనుక క్లిక్ చేసినట్లయితే మీకైతే నెక్స్ట్ పేజ్కి అయితే మీరైతే రీడైరెక్ట్ అయితే అవుతారనమాట. అక్కడ చూసినట్లయితే మీకైతే మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి మీరు కంటిన్యూ కొట్టేసినట్లయితే మీరు ఇంకొక నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తారు. అక్కడ ఏంటంటే మీరు ఆధార్ కార్డ్కి వచ్చే ఓటీపీని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ, ఆధార్ కార్డుకి ఒక ఓటీపీ, 2 ఓటీపీలు అయితే మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు అయితే మీ డీటెయిల్స్ని వెరిఫై చేస్తూ ఉంటారు. వెరిఫై చేసిన తర్వాత మీకైతే పర్సనల్ ఐడెంటిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. పర్సనల్ ఇన్ఫో మీ ఫోటోతో సహా అన్నీ అయితే చూపిస్తారు. మీరు సింగిల్గా మీ ఈమెయిల్ ఐడి అన్ని ప్రొవైడ్ చేసి మీరైతే కంటిన్యూ కొట్టినట్లయితే ఫ్యామిలీ ఇన్ఫో అయితే అడుగుతారు అనమాట. మదర్ నేమ్, ఫాదర్ నేమ్ అడిగిన తర్వాత సబ్మిట్ ఇచ్చేయాలి. తర్వాత నామినీ అడుగుతారు. నామినీ చేసుకుంటారు. డూ ఇట్ లేటర్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇంకా మీరు నెక్స్ట్ కొట్టేసినట్లయితే అదే మెయిన్ అడ్రస్ అని అడుగుతారు. కమ్యూనికేషన్ అడ్రస్ అని చెప్పి, లేదంటే మీరు మార్చుకోవచ్చు. మీరు వేరే అడ్రస్లో అయితే ఉంటున్నట్లయితే ఆక్యుపేషన్ అయితే అడుగుతారు. మీ ఆక్యుపేషన్ ఇచ్చేయండి. మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్, ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్. తర్వాత మీ మినిమం అడుగుతారనమాట. మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అని, మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంటే అంత ఇచ్చేసేయండి. నెక్స్ట్ అన్నీ మీరు ఇచ్చేసిన తర్వాత అయితే మీ ఒకసారి కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. రీకన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత అయితే మీకైతే ఒక కేవైసీ స్టెప్ దగ్గరికి ముందు అయితే మీకు అకౌంట్ సెలెక్ట్ చేసుకోమని ఉంటుంది. మీరు 1010 అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. అట్లోనే చాలా రకాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేది మీకు జీరో బ్యాలెన్స్ అని, అది సెలెక్ట్ చేసుకోండి. అమౌంట్ కూడా మీరైతే ఏమి యాడ్ చేయాల్సిన పని లేకుండా సింపుల్గా అకౌంట్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. మీరు ఇలా కంటిన్యూ కొట్టేసినట్లయితే కార్డ్ చూసుకున్నట్లయితే 177 రూపీస్ అయితే పడుతుంది. కార్డ్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేసుకున్నాను అనమాట, ఎందుకు ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి కదా అని. కార్డ్ కావాలంటే కార్డ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అఫోర్డబుల్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు 177 అనేది. మీరు తర్వాత అయినా కార్డ్ కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా మీకు వీడియో కేవైసీ అయితే ఈ విధంగా వీడియో కేవైసీ రావడం జరుగుతుంది. వీడియో కేవైసీ కూడా ఒక చిన్న క్లిప్పింగ్ అయితే రికార్డ్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా మీరు ఫోన్పే ఓపెన్ చేసి ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది కాబట్టి ఏయూ అని కొట్టేసినట్లయితే మీకు అకౌంట్ అయితే వచ్చేస్తుంది. అక్కడ నుండి మీరైతే అకౌంట్ని సింపుల్గా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా రావడం జరుగుతుంది. అకౌంట్ అయితే చాలా సింపుల్గా. తర్వాత మీకు కొన్ని రోజులకి వితిన్ 15 days లోపే మీకు ఒక కిట్ అయితే రావడం జరుగుతుంది. ఆ కిట్లో మీకైతే చెక్ బుక్ అయితే వస్తుందన్నమాట. మీకు చెక్ బుక్ చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్గా ఒక 40 చెక్స్ దాకా అయితే ఉంటాయి. ఆ చెక్ బుక్ అయితే నాకు వచ్చిన తర్వాత సేమ్ ఈ వీడియోలోనే కలిపి పెట్టేస్తుంది అనమాట. చెక్ బుక్ కూడా ఈ విధంగా ఉంటుంది. చెక్ బుక్ మీద మీకు వాళ్ళ ఎలా అయితే ఉంటుందన్నమాట. చెక్ బుక్కి మీ పేరు, అడ్రస్ అన్ని రాసి ఉంటుంది. కియారా అద్వానీ అనుకుంటా దీని మీద ఉంటాము. ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా చాలా పేపర్ వర్క్ అయితే ఉంటుంది. పేపర్ వర్క్ చూసుకున్నట్లయితే బ్యాంకుకి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ పేపర్ లాంటివి అయితే ఉంటాయి అనమాట. ఇంకా ఆ విధంగా రావడం జరుగుతుంది. మీరు ఏటీఎం ఆర్డర్ పెడితే దీంట్లోనే ఏటీఎం వస్తుంది. నేనైతే ఏటీఎం అయితే ఆర్డర్ పెట్టలేదు కాబట్టి ఏటీఎం అయితే రాలేదు. ఏటీఎం కావాలనుకుంటే 177 రూపీస్ పెట్టి ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అనమాట. వర్త్ ఇట్ అని చెప్పుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. వాళ్ళకి వీడియోస్ పెట్టి అయితే చాలా రోజులు అయితే అవుతుంది. ఆ విషయం ముందు చెప్పకుండా లాస్ట్లో చెప్పేస్తున్నాను అనమాట. వీడియోస్ అయితే పెడతాను. కన్సిస్టెన్సీకి చూద్దాం, ఇంకా పెట్టాల్సిందే. ఇంకా చూడొచ్చు ఈ విధంగా అయితే వస్తుంది. పేపర్ వర్క్ అంతే అనమాట. టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడొచ్చు. చెక్స్ కూడా ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. వాళ్ళకి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఈస్ హరి సైనింగ్ ఆఫ్. జై హింద్.